నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం వేదనగర్ నందు దయానంద విద్యాసమితి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గత ఏడాది నుంచి దయానంద విద్యామందిర్ పాఠశాలలో ఉచిత వైద్య సేవ అందిస్తున్నారు. ప్రతి ఆదివారం అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ డాక్టర్లచే చికిత్సతో పాటు ఉచితంగా బీపీ చెకింగ్ చేయడం, అవసరమైన మందులు అందించడం జరుగుతోంది. వేదనగర్, మొమిన్ మొహల్లా, రామ్నగర్, రాఘవేంద్ర కాలనీ తదితర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. నేను డాక్టర్ వరలక్ష్మి వైష్ణవి హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఇక్కడ దయానంద సరస్వతి వాళ్ళు చూసే ఈ ఉచిత వైద్య సేవలకు నేను చాలా ప్రభావితమై, అందులోనూ నేను నా పుట్టడం కానీ ఇక్కడ చదవడం కానీ నాది ఇదే ఊరు కాబట్టి నా వాళ్ళకి నేను సేవ చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇది నా ఆపర్చునిటీగా కానీ నా యొక్క అంటే ఏమంటారు, ఇక్కడ నా ప్రజలకు నేను ఉచితంగా సేవ చేయడం నా జీవితానికి ధన్యంగా నేను భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమ సందర్భంగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. సుల్తానాబాద్ మండలం రెబ్బల్ దేవుపల్లి గ్రామానికి చెందిన తాండ్ర శంకర్ తన భూమిలో వేసిన సీసీ రోడ్డు బిల్లు అడ్డుకున్న అధికారులపై చర్యలు తీసుకుంటూ తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఏఈ పంచాయతీరాజ్కు రాస్తూ విచారణ చేసి రిపోర్ట్ సమర్పించాలని కలెక్టర్ సూచించారు. భాద్రపద మాసంలో కృష్ణపక్షమును మహాలయ పక్షమందురు. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు చేయుదురు. అందువలన దీనిని పితృపక్షమని కూడా అంటారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో ప్రతి ఒక్కరూ గతించిన తమ పితృదేవతలకు పిండ తిల తర్పణాలు వదిలి వారి రుణం తీర్చుకోవడానికి మహాలయ పక్షాలు 15 రోజుల పాటు నిర్వహిస్తారని, ఈ పక్షం రోజులు మహాలయ పక్షమని, మహాలయ పక్షం చివరి రోజున మహాలయ అమావాస్యగా పిలుస్తారని భీమ్నగర్ రాఘవేంద్ర స్వామి దేవాలయం అర్చకులు మన్నూరు ప్రహ్లాదాచార్య, ప్రమోద్, ప్రసన్న, నరేష్ ఆచార్యులు తెలిపారు.
ಗೋಧಿ ನೀರು ಆ ಬ್ರಾಹ್ಮಣಗೆ ತೋರಿಸಿ, ನೀವು ನಿನ್ನ ತಾಯಿ ಹೆಸರು ಗೋತ್ರ, ನೀವು ನಿಮ್ಮ ವೈನಿ ಹೆಸರು ಗೋತ್ರ, ನೀವು ನಿಮ್ಮ ಮನೆಯವರ ಹೆಸರು ಗೋತ್ರ, ನೀವು ನಿಮ್ಮ ತಂದೆ ಹೆಸರು ಗೋತ್ರ ಹೇಳಿ ಆ ಬ್ರಾಹ್ಮಣಗೆ ತೋರಿಸಿ ನೀರು ಹಾಕೊಂಡು ಬುಟ್ಟಿ ಒಳಗೆ ಬಿಟ್ಬಿಡ್ಬೇಕು. ఇదని చెప్పుకోండి. పితా శర్మం గోత్ర, మీరు మీ తల్లి పేరు, మీ వాళ్ళ గోత్రము పేరు గోత్రము వసురూపి ఏ చత్మామత్రాను ఏ చతమను గచ్చంతి తేభ్యశ్చ అయం పిండం తస్మైతే తస్యైతే సుధానమః అని తోರಿಸಿ ಸೀದಾ ಇಡಿ. ಮತ್ತೆ ಎರಡನೇ ಪಿಂಡ, ನೀವು ನಿಮ್ಮ ತಾತನ ಪಿಂಡ, ನೀವು ನಿಮ್ಮ ತಾಯಿ ಪಿಂಡ. ఏ చత్మామత్రాను ఏ చతమను గచ్చంతి తేభ్యశ్చ అయం పిండం తస్మైతే తస్యైతే సుధానమః. ప్రపితామహ, ನೀವು ముత్తాతన పిండ, ನೀವು అజ్జి. ఏ చత్వామత్రాను ఏ చతమను గచ్చంతి తేభ్యశ్చ అయం పిండం తస్మైతే తస్యైతే సుధానమః. సరియా కూర్రి. గయాయాం శ్రీ విష్ణుపాదాది సమస్త పాదేషు దత్తమస్తు. గయా గదాధర ప్రియతో వరదో భవతు. 3 పిండక్క కూర్చోముశ్రీ లోపల వాళ్ళు వాళ్ళను పెద్దలను స్మరిస్తూ వాళ్లకు పిండదానాలు మరియు తిలతర్పణాది కార్యాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పక్షమాసం ఎందుకు ప్రాప్తించింది అంటే, ఒకానొక సమయం లోపల కర్ణుడు యుద్ధభూమిలో చనిపోయినప్పుడు ఆయనకు వీర మరణం పొందినందుకు స్వర్గలోకానికి పోవలసి వస్తుంది కర్ణుడు. అప్పుడు కర్ణుడు స్వర్గానికి వెళ్ళే దారి లోపల ఆయన నీళ్లు తాగడానికి వెళితే అంతా కూడా బంగారం అయిపోయేది. తర్వాత ఏదైనా పండ్లు తినాలని అనుకుంటే ఆ పండ్లను పట్టుకున్నట్లయితే అవంతా కూడా బంగారం అయిపోయేది. అయితే స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడిని అడిగినప్పుడు ఆ ఇంద్రుడు చెప్తా ఉన్నాడు ఏమని అంటే, నీవు ఎంతో దానాన్ని చేసి ఉన్నావు, కానీ ఆ దానము ముఖ్యంగా భగవంతునికి సమర్పణ చేయలేదు. దాని తర్వాత పితృవులకు కూడా నీవు పెద్దలకు కార్యాలు చేయలేదు. కాబట్టి నీవు దానం చేసినంత అంతా కూడా నీకు పుణ్యం వస్తూ ఉంది. కాబట్టి నీవు పట్టుకున్నదంతా బంగారం అవుతా ఉంది, కానీ నీ ఆకలి దప్పులను కూడా తీర్చేటటువంటి విధంగా అవి లేవు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎన్టీపీసీ ప్రాంతంలో ఇచ్చిన వ్యాపారస్తుల బంద్కు దిగివచ్చి 70 ఫీట్ల రోడ్డు వెడల్పు అంగీకరించడం తమ విజయమేనని ఎన్టీపీసీ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బుర్ర శంకర్ గౌడ్ అన్నారు. మేడిపల్లి సెంటర్ నుండి భరత్ నగర్ వరకు రామగుండం కార్పొరేషన్ అధికారులు చేపట్టిన 80 ఫీట్ల రోడ్డు వద్దని సెట్ బ్యాక్ లేకుండా 70 ఫీట్లు కావాలని డిమాండ్ చేస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ వ్యాపార కూడలి బంద్కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ బంద్కు స్పందించి 70 ఫీట్ల రోడ్డుకు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇది తమ విజయంగానే భావిస్తున్నామని తెలిపారు. అలాగే బంద్కు సహకరించిన వ్యాపారులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కుమారి శ్రీనివాస్, వీరలాల్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా మా యొక్క ఎన్టీపీసీ ప్రాంతంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా వ్యవహరించి ఇష్టానుసారంగా కూల్చివేతలు జరుపుతున్న తరుణంలో మా మాజీ ఎమ్మెల్యే గారు కోరికంటి చంద్ర గారి సూచన మేరకు మేమందరము వ్యాపారస్తులను సంప్రదించి వారి సమస్యల మేరకు మేము బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది ఈరోజు. అందులో భాగంగా మేము వాళ్ళతో సంప్రదించిన పరంగా ఏదైతే సెట్ బ్యాక్తో కూడుకున్న దాంతో 70 ఫీట్లు అంటే 35 ఫీట్లు గాను మేము మాకు సరిపోతుంది, మేము ఇవ్వగలుగుతాం, మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అన్నారు. దాని ప్రకారంగానే మేము ఈరోజు అలాంటిది ఆ డిమాండ్ మాకు ఇది కావాలని చెప్పేసి మేము బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి పత్రికా ప్రకటనగా ప్రకటించడం జరిగింది. 35 ఫీట్లు 70 ఫీట్లు సెట్ బ్యాక్తో సహా కూడుకున్న దాని ప్రకారం 70 ఫీట్లతో మేము ఇస్తామని చెప్పేసి అన్నారు. అది నిజంగా ఈరోజు మాకు చాలా ఇది మా విజయంగా మేము భావిస్తున్నాము. మా మాజీ ఎమ్మెల్యే గారు కోరికంటి చంద్రన్న విజయంగా కూడా మేము భావిస్తున్నాము. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ అన్నపూర్ణ కాలనీ నుండి భరత్ నగర్ బోర్డు వరకు రోడ్డు వెడల్పును 70 ఫీట్లకు కుదిస్తూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిర్ణయం తీసుకున్నారని అక్కడి వ్యాపారస్తులు తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజుతో కలిసి 2వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, ఆర్యవేశ సంఘం నాయకులు, స్థానిక వ్యాపారులు సమావేశమై 80 ఫీట్ల రోడ్డును 70 ఫీట్లకు కుదిస్తూ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, ఎన్టీపీసీ ఆర్యవేశ సంఘం సభ్యులు గాదంశెట్టి రాజు మాట్లాడుతూ మేడిపల్లి సెంటర్ నుండి భరత్ నగర్ బోర్డు వరకు 80 ఫీట్ల రోడ్డు వెడల్పు కారణంగా ఇక్కడ చాలా మంది వ్యాపారులు తమ భవనాలను కోల్పోయి వ్యాపారం కూడా బాగా దెబ్బతినే పరిస్థితి ఉందని దీటి బాలరాజు సాయంతో ఎమ్మెల్యేకు తెలుపగా దాన్ని ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా 70 ఫీట్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంతో వ్యాపార వర్గాల్లో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, అల్లి శంకర్, ఎన్టీపీసీ పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు
రావికంటి వరప్రసాద్, ముచ్చకుర్తి రమేష్, ఎన్ అశోక్, పి రాజేశం, అంజయ్య, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మేడిపల్లి సెంటర్ నుండి భరతనారు బోర్డు వరకు రోడ్డు విషయంలో భాగంగా 80 ఫీట్లో తీయడం జరుగుతూ ఉన్నది. 80 ఫీట్లు తీయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, తర్వాత అన్నపూర్ణ కాలనీ భరతనారు బోర్డు వరకు ఉన్నటువంటి ఇంటి యజమానులు చాలామంది ఇండ్లు కూలుతూ ఉన్నాయి. దానిని ఎమ్మెల్యే గారి పట్టినటువంటి దిట్టి బాలరాజన్న గారు, అలాగే ఈ ప్రాంత వైశ్య సంఘ అధ్యక్షులు ప్రసాద్ గారు తీసుకెళ్ళగానే వారు స్పందించి వారికి మంచి స్పందించి వ్యాపారస్తులు కానివ్వండి, ఇండ్ల ఓనర్లు కానివ్వండి నష్టపోకుండా 80 ఫీట్లను 70 ఫీట్లకు 70 ఫీట్లు ఇంక్లూడింగ్ ఎగ్జిస్టింగ్ మొత్తం టోటల్ అట్లా చేసి ఈ ప్రాంతం యొక్క బిల్డింగ్లను ఇండ్ల ఓనర్లను కాపాడుతున్నందుకు ఈ ప్రాంత వాళ్ళ తరఫున, తర్వాత అలాగే ఈ యొక్క వ్యాపార తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ 70 ఫీట్లలో కూడా కొంతమంది పిల్లర్స్ అరఫీటు ఫీట్లలో వస్తున్నాయి. దయచేసి వాటికి కూడా ఎగ్జామ్షన్ ఇస్తే ఆ బిల్డింగ్ కూడా కూలకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక పిల్లర్ తీస్తే 12 నుంచి 14 ఫీట్లు పోయే అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా ఎమ్మెల్యే గారు కొంచెం దయచేసి వారికి కూడా ఎగ్జామ్షన్ కోరుకుంటూ ఈ 70 ఫీట్లకు మేమందరం సహకరిస్తున్నాం. ఈ రోడ్డు అభివృద్ధికి మేమందరం సహకరిస్తాం. అలాగే ఈ 70 ఫీట్లు తీసుకొని ఈ ప్రాంతాన్ని రక్షిస్తున్నటువంటి ఈ ఓనర్లను రక్షిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే దిట్టి బాలరాజు గారికి, ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. సెంటర్ నుండి భరతనారు బోర్డు వరకు ఏదైతే రోడ్డు విస్తరణ జరుగుతున్నదో దానిలో భాగంగా చాలామంది వ్యాపారస్తులు కానివ్వండి, బిల్డింగ్ ఓనర్లు కానివ్వండి, చాలామంది బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి ఉన్నది. దానిని ఎమ్మెల్యే గారి ప్రతినిధి వచ్చినటువంటి దిట్టి బాలరాజు గారు, అలాగే ఇక్కడ వైస్ సంఘ అధ్యక్షులు ప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు దృష్టి వారు స్పందించి 80 ఫీట్లను 70 ఫీట్లకు కుదించి ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ నిర్ణయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేడిపల్లి సెంటర్ భరతనారు బోర్డు వరకు కూడా ఈ డివైడర్ నుండి ఇటు 30 ఫీట్లు అటు 30 ఫీట్లు 70 ఫీట్లు చేయాల్సిన కోరుకుంటూ టోటల్ 70 ఫీట్లు సెట్ బ్యాక్ లేకుండా ఇంక్లూడ్ సెట్ బ్యాక్ 70 ఫీట్లు ఆమోదం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడిపల్లి సెంటర్, అన్నపూర్ణ కాలనీ, భరత్ నగర్ బోర్డు రాక రోడ్డు విస్తరణ కార్యక్రమంలో వాణిజ్య వర్తకులు అందరూ కూడా బాధపడుతున్న ఒక బాధతోటి మా బాలరాజన్న, తర్వాత మా వైస్ సంఘం అధ్యక్షులు రావికంటి వరప్రసాద్ గారు మన ఎమ్మెల్యే రాష్ట్ర మకాన్ సింగ్ గారికి తెలియజేయడం జరిగింది. దాంతో ఆయనే సదుద్దేశంతో అందరు బిల్డింగ్లు పోతున్నాయి, వ్యాపారాలు దెబ్బతింటాయి, ఆర్థికంగా కూడా వెనుకబడిపోతారనే ఉద్దేశంతో వారికి వివరించడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించి 70 ఫీట్లకు కుదిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీపీసీ వాణిజ్య వర్తక సంఘాల సంపర్ణ వర్ణాల సంఘాల అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి ఒకటే విన్నపం, అన్న మరి మున్సిపల్ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్పండి, ఒకసారి 70 ఫీట్లకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి 70 ఫీట్లకే నికారంగా ఖరారు చేయడానికి చెప్పి ఒకసారి విన్నపిస్తున్నాం. అలాగే 70 ఫీట్లు ఇంక్లూడింగ్ స్టెట్ బ్యాక్ అనేది లేకుండా 70 ఫీట్లకు మాత్రమే అన్నగారు మాకు మాట ఇచ్చారు. మా అధ్యక్షులకు దిట్టి బాలరాజు అన్నగారు, వారిద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మీరు ఒక్కసారి అధికారులకు చెప్పండి, ఎందుకంటే వారి మాటికి ఒకసారి వచ్చి 35-40 అనడంతో వ్యాపారస్తులు చాలా ఇబ్బందులకు గురవుతున్నా దయచేసి ఒక మాట వారికి విన్నపించండి. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి 70 ఫీట్లు కుదించినందుకు ఏదైతే వ్యాపారస్తులు నిర్ణయం తీసుకున్నారో బంద్ ప్రోగ్రామ్ అని వారు మనకు సానుకూలంగా అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ఈ బంద్ ప్రోగ్రాం పెట్టాల్సిన అవసరం లేదని మేము భావిస్తాము. ఉనికి కోసం ఆరాటమే తప్ప బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బొంతుల రాజేష్, మహంకాళి స్వామి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల ఇటీవల బీఆర్ఎస్ నాయకులు కోరికంటి చందర్, కౌశిక హరి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర తప్ప సదరు నాయకులు ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నిరంతరం ప్రజాశ్రేయస్సు, రామగుండం అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేసిన రాజ్ ఠాకూర్ దూరదృష్టితో ఈ ప్రాంతాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని సూచించారు. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక అబద్దాల హరిచంద్రులు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అమెరికా నుండి వచ్చిన వ్యక్తి కోసం ఇద్దరు ఒకటేనట్లు ఫోటోలకు ఫోజులిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరి ఇళ్లను కూల్చివేశారో, ఎవరికి అన్యాయం జరిగిందో దమ్ముంటే వారిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించండి అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే
ఆయన మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మరి ఏదైతే ఈ రామగుండం అభివృద్ధి చేసే ప్రదాత రాజ్ ఠాకూర్ మీద అవాకులు చెవాకులు మాట్లాడే సంగతి మీకు అందరి పేపర్లో అందరూ విదితమే. అసలు ఎమ్మెల్యేగిరి ఎట్లుండాలని అని చూపించేదే రాజ్ ఠాకూర్. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు సోమవారం సత్యనారాయణ కానీ కోరుకంటి చంద్ర కానీ ఈ రాము నిజవర్గాన్ని పట్టించుకున్న పాపాలు లేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం భయ్. ఈ రాము నిజవర్గానికి ఏం తెచ్చిర్రు, ఏం అభివృద్ధి చేసిర్రు? అసలు సోయుడిని మాట్లాడతారా సోయలేక మాట్లాడతారా అర్థమైతలేదు. గడిచిన 5 ఏళ్లలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు చంద్ర గారు. అసలు ఇక్కడ నా అభివృద్ధి జరిగిందా? లక్ష్మీనగర్లో ఏదైతే గాంధీ మార్కెట్ చౌరస్తాలో డబ్బులు తీసుకొని సింగరేణి భూమిని లంచాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని సింగరేణి భూమిని కబ్జా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు చూడండి 34 కోట్ల రూపాయలతో తన ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆ 4 డివిజన్లకు సంబంధించిన లక్ష్మీనగర్ పూర్తి స్థాయి మార్కెట్ను 34 కోట్లతో మరి అభివృద్ధి చేసిండు. మీ కళ్ళకు మరి గంతలు కట్టుకున్నారా? షబాష్ మక్కార్ సింగ్ అని చెప్పి ఈరోజు అంతా ఊరంతా నిజవర్గ ప్రజలంతా కూడా వాహా ఎమ్మెల్యే అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి ప్రశంసలు పొందుతున్నాడు. రాజేష్ శర్మ అనే ఆ సంధిలా ఈరోజు ఎంత పెద్ద రోడ్లు పడ్డాయి. నీ ఉల్లివాడల మార్కెట్ కానీ లక్ష్మీనగర్ మొత్తం పూర్తి స్థాయిలో అటు అబ్దుల్ కలాం యూత్ కాంచెల్లి ఇటు మేజర్ బస్ కాంచెల్లి ఎంత అభివృద్ధి చేసిందంటే ఈరోజు ఒక 2 లారీలు సింపుల్గా పోయే దారి ఏర్పడ్డదనంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం, మక్కన్ సింగ్ పుణ్యం. కూలగొడతాను ఏది కూలగొట్టిండు? ఏమన్నా నిరుపేదలు ఎవరైనా కూలగొట్టిండా? 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవడైతే మార్కెట్లో సింగరేణి కోటల్లో అలాట్మెంట్ చేసుకున్నాడో వాని గ్రాట్యుటీ తీసుకోకుండా అవి తీసుకుంటే దానికి వచ్చే పనికి 10,000-20,000 రూపాయలు కాకుండా ఇక్కడ 1,000 రూపాయలు వచ్చుకుంటే కిరాయిలు తీసుకుంటా వాళ్ళు పైసలు తీసుకోకుండా నిరుపేదల దగ్గర కొన్ని 1,000 రూపాయలు కిరాయి వసూలు చేస్తుంటే సింగరేణి యాజమాన్యంతో శ్రీధర్బాబు సహకారంతో బట్టి విక్రమరావు సహకారంతో మా ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు బలరాం నాయక్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకొని సీఎం వారితో కోఆర్డినేట్ చేసుకొని ఇటు చుట్టుపక్కల కోటలు కూలగొట్టి ఒక్క 270 సంబంధించిన బిల్డింగ్ సముదాయం కట్టే పరిస్థితి ఉంది. ఎక్కడైనా చెప్పులు కుట్టేవాళ్ళకు వాళ్ళకు ఏమన్నా వాళ్ళ జీవనోపాధి పోయిందా? పూలు అమ్ముకుంటే వాళ్ళ జీవనోపాధి పోయిందా? తాళాలు అమ్ముకుంటే జీవనోపాధి పోయిందా? పోలే వాళ్ళందరికీ హామీ ఇచ్చిండు. డోర్ ఏది షాప్ టు షాప్ తిరుక్కుంటా నేనున్నా మీకు ఇంతవరకు 1,000 కిరాయిలు లేదు, నామినల్ రెంట్ మీద ఇస్తా అని చెప్పి సింగరేణితో మాట్లాడి ఇప్పుడు అవి కట్టిస్తుంది. కబ్జా చేసిన భూమిని మొత్తం కూలగొట్టిండు. కూలగొడతాం, అది కబ్జా చేసిన కొన్ని
వేల కోట్ల రూపాయల భూమి అది కబ్జా చేసుకుంటే ఎవరు ఊరుకుంటాడా? మీ లెక్క లంచాలకు లాలచిపడే వ్యక్తి కాదు రాజ్ ఠాకూర్. 10 లక్షల రూపాయలు వస్తాయనుకుంటే తీసుకోను అని చెప్పి మీకు రిజిస్టర్ చేసేంత అటువంటి ఎమ్మెల్యే కాదు ఆయన. శ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాంజలు, ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు. రామగుండం అభివృద్ధి ప్రదాత, నిత్యం ప్రజా సంక్షేమం కోరుకునే నాయకుడు. ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఈ ప్రాంతానికి కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చి చరిత్రలో మన పేరు చిరస్థాయిగా ఉండాలని ప్రజా సంక్షేమాన్ని కోరుకునే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి మీద రామగుండం అభివృద్ధిని అడ్డుకునే అబద్ధపు హరిశ్చంద్రులు, రామగుండం అభివృద్ధిని అడ్డుకునే హరిశ్చంద్రులు, అబద్ధపు హరిశ్చంద్రులు బయలుదేరిందాయా నిన్నను మొన్నను. వీళ్ళు నిత్యం కూడా ప్రజలు వీళ్ళని మర్చిపోయినరని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడాలని ఈ అబద్ధపు హరిశ్చంద్రులు ప్రజలలో తిరిగేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఆయన మాట్లాడతాడు, ఊకే కూల్చివేతలు 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 అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు కూల్చివేతలతోటి మీకేం సంబంధం? ఆ పాత మీరు వాళ్ళతో చేసుకున్న పాత అగ్రిమెంట్లు గిట్ట మీకేమైనా గుర్తొస్తున్నాయా? ఎందుకు కూల్చివేతల మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు? చౌరస్తాలో బ్రహ్మాండంగా ఈరోజు సింగరేణి ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఊకే అంటే ఒక కూల్చివేతల మీదనే మాట్లాడుతున్నారు. ఆ ఓల్డ్ అశోక్లో మీరు చేసుకున్న అగ్రిమెంట్లు, ఆ చౌరస్తాలో మీరు వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్లు గిట్ట మీకు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? మరి అది కూడా అర్థమైతలేదు. ఇంకొక ఆయన ఏమంటాడంటే రామగుండంలో మనుషులు వెళ్ళిపోతారు, మంచిర్యాల పోతారు, కరీంనగర్ పోతారు, ఈ రోడ్ల వెడల్పేందుకు, ఇదంతా ఎందుకు అని అంటా ఉన్నారు. రామగుండంలో మనుషులందరూ వెళ్ళిపోతూ ఉంటే మరి మీరిద్దరు ఎందుకు ఉంటారా రామగుండంలో? మీరు కూడా వెళ్ళిపోతే అయిపోతుంది కదా. రామగుండంలో మనుషులందరూ వెళ్ళిపోయినప్పుడు మీరిద్దరు ఉండు ఎందుకు? ఊళ్ళే ప్రజలను మోసం చేసేందుకు తప్ప మీరు ఎందుకు ఉండు ఊళ్ళే? మీరు కూడా వెళ్ళిపోతే కథమైపోతుంది కదా. వాయిలన్నీ మూతపడ్డాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. రోడ్లు వెడల్పు చేసి ఏం చేస్తారంటే, రోడ్లు వెడల్పు చేసి ఏం చేస్తారో ఈ పేపర్ చూడు, ఈ పేపర్లో చూస్తే తెలుస్తుంది రోడ్లు వెడల్పు ఎందుకు చేస్తూ ఉన్నారు, ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతూ ఉంటుంది. 20 నెలల నుంచి రాజ్ ఠాకూర్ గారు నిత్యం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్టీపీసీలో మళ్ళొక 3x800 తీసుకొస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 50,000 మందికి మళ్ళీ ఇక్కడ జీవన ఉపాధి కలుగుతుంది. వాళ్ళందరూ వస్తే మళ్ళీ ఇరుకు ప్రదేశాలలో ఉండలేరు అనే ఆలోచనతోటి ఒక ముందస్తు ప్రణాళికగా ఒక దూరదృష్టితోటి ఈరోజు రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈ రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టి అక్కడ ఏదైనా రాజ్ ఠాకూరో రాజేషో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉండేది ఉన్నదా? నిత్యం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఒక 2400 మెగావాట్ల ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ 50,000 మంది మళ్ళీ జనాభా పెరిగితే వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతం ప్రదేశం అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఆలోచనతోటి ఈరోజు ఒక ముందస్తు ప్రణాళికతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు. మీకు అది చేత కాదు, ప్రజలను మిమ్మల్ని మర్చిపోయారు కనుక ఎట్లా ప్రజలలోకి పోవాలని అంటారు. ఓ రామగుండమైన మాట్లాడతాడు ఊకే, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే. ఏంటిదా దమ్ము ధైర్యం నువ్వు మాట్లాడేది? ఈరోజు నీకు దమ్ము గిట్ట ఉంటే, నీకు తెలివి ఉంటే ఒకసారి గూగుల్లో కొట్టు, ఆ ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేసి గూగుల్లో రాజ్ ఠాకూర్ మీద ప్రజల అభిప్రాయం అని ఒకసారి గూగుల్లో ఓపెన్ చేయి, తెలుస్తుంది. ఏమని వెళ్తాను అని అక్కడ గూగుల్లో దమ్మున్న నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల కోసం నిత్యం తప్పించే నాయకుడు, ప్రజా సంక్షేమం కోరుకునే దమ్మున్న నాయకుడు అని ఈరోజు గూగుల్ ఓపెన్ చేయగానే రాజ్ ఠాకూర్ గురించి వెళ్తూ ఉన్నది. అరే నేను కూడా మా సోయిల్తో చెప్పిన, అరే ఈ రామగుండం అబద్ధాల హరిశ్చంద్రుల గురించి కూడా గూగుల్లో కొట్టరా అంటే మా తమ్ముడు వాడు రామగుండం అబద్ధాల హరిశ్చంద్రులు ఇద్దరి గురించి కూడా కొడితే బొగ్గు దొంగలు, ఇసుక దొంగలు, మట్టి దొంగలు, భూమాఫియాలు, రౌడీలు అని వాళ్ళ గురించి కూడా వెళ్తూ ఉన్నది.
రాజ్ ఠాకూర్ గురించేమో ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాడు, 1x800 తీసుకొస్తా ఉన్నాడు దమ్మున్న నాయకుడు, ఇక్కడ 3x800 తీసుకొస్తా ఉన్నాడు దమ్మున్న నాయకుడు అని గూగుల్లో వెళ్తే వీళ్ళ గురించి అబద్ధాల హరిశ్చంద్రుల గురించి కొడితే కూడా వీళ్ళు మొత్తం దొంగలు అని వెళ్తూ ఉన్నది. ఈ ఊర్లో నుంచి కూడా తరిమేసే సమయం ఆసన్నమైంది. ఖబర్దార్ మిస్టర్ అబద్ధాల హరిశ్చంద్రులు, మీ సంగతి మేం కాదు ప్రజలే తేల్చేందుకు సిద్ధంగా ఉన్నారనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సామాన్య కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లందరికీ కాంగ్రెస్ దాంట్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఒక విన్నపం, దయచేసి మీ మాజీ ఎమ్మెల్యే వాళ్ళు మాట్లాడంగానే ఇక మా రాజ్ ఠాకూర్ వాళ్ళ పాలేర్లతోటి మాట్లాడిస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మేమేదన్నా మాట్లాడితే మీ మాజీ ఎమ్మెల్యే కాకుండా మీరు వచ్చి మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి అది చేశారు. అంటే మీరందరూ కూడా కార్యకర్తలకు దయచేసి ఒకటే విన్నపం, ఆ పటేన్లు ఇద్దరి దగ్గర మీరు అందరూ కూడా పాలేర్లుగా చేసిర్రా, అది మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. ఆ పటేన్ల ఇద్దరి దగ్గర మీరు పాలేర్లుగా చేసిర్రా, టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలుగా చేసిర్రా ఆలోచన చేసుకొని ఆ పటేన్ల దగ్గర ఉంటే రేపు మీ భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది కనుక మీ అందరికీ కాంగ్రెస్ పార్టీకి స్వాగతం తెలుపుతూ ఉన్నాం. ఆ దుర్మార్గుల దగ్గర ఉండి మీ ఎగ్జిస్టెన్స్ పొడగొట్టుకోకండి, మీరు వాళ్ళ దగ్గర పాలేర్లుగా పనిచేయకండి, దయచేసి ఇది మీ విఘ్నతగా వదిలేస్తూ ఉన్నాం. రామగుండం ప్రజలు ఈ అబద్ధపు హరిశ్చంద్రులను తరిమి కొట్టాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. రామగుండం ఎమ్మెల్యే మక్కంసింగ్ రాజ్ ఠాకూర్ నియంతలా వ్యవహరిస్తూ హిట్లర్ పాలనను కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బంద్ చేపట్టారు. సందర్భంగా చంద్ర మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. స్థానిక లక్ష్మీనగర్లో వ్యాపారస్తులను బెదిరింపులకు గురిచేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన బంద్ను విఫలం చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. అభివృద్ధి పేరిట చిరు వ్యాపారస్తుల దుకాణాలను కూల్చివేసి వారి జీవితాలను రోడ్డుపై పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు కోసం చేపడుతున్న ప్రణాళికలను ఇక్కడి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని సూచించారు. హిట్లర్ తరహా పాలనను కొనసాగిస్తున్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కు ప్రజల నుండి తిరుగుబాటు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఉన్నారు పెద్ద పెద్ద తిరుపతిలో ఉన్నారు అక్కడ. రామగుండంలో హిట్లర్ పాలనను తలపించేటువంటి విధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పాలన నియంత్రపు పాలన, నిరంకుశ పాలన అనేది ఎలా తేటతెల్లం అయిపోయింది. లక్ష్మీనగర్లో మాకు నష్టం జరుగుతుంది, నష్టపరిహారం ఇవ్వాలని చిరు వ్యాపారస్తులు, ఇల్లు కూలిపోయినటువంటి బాధితులు బంద్ పెడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళను బెదిరించి మీకు ఇప్పుడు 5 ఫీట్లే అంటున్నాం, మీరు బంద్ పెడితే 10 ఫీట్లు తీసేస్తాం అని చెప్పేసి ఇలా బెదిరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, హిట్లర్ పాలనను తలపించే విధంగా రామగుండంలో పాలన సాగుతూ ఉంది. గతంలో హిట్లర్కు జరిగినటువంటి బుద్ధి గుణపాఠం ప్రజల నుండి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చరిత్రలో చూసినాం. రేపు రాబోయే కాలంలో రామగుండంలో ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ కాంగ్రెస్ నాయకులకు తప్పకుండా ప్రజలు బుద్ధి గుణపాఠం చెప్తారు. ఈరోజు ఈ బంద్ను ఇలా మీరు తాత్కాలికంగా వాళ్ళను బెదిరించవచ్చు కాక వాళ్ళ మనసులో ఉన్నది మీరు
చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన వాళ్ళు ఇలా చూస్తూ ఉన్నారు. అభివృద్ధి పేరిట మీరు కమిషన్ల కోసం చేసేటువంటి పాలనను కూడా చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా పోతున్నాం. తప్పకుండా అధికారులు రామగుండంలో ఏ రోడ్డు ఎంత వెడల్పు చేస్తారో ముందస్తుగానే ప్రకటించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. ఎన్టీపీసీ స్థానిక ఎఫ్సీఏ సెంటర్లో విశ్వనాథ్ హోటల్ను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఆదివారం విశ్వనాథ్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని హోటల్ నిర్వాహకులు శేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి హోటల్ను ప్రారంభించారు. సందర్భంగా హోటల్ నిర్వాహకులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభినందించారు. సందర్భంగా హోటల్ నిర్వాహకులు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా రుచికరమైన వెజ్, నాన్ వెజ్ భోజనాలను అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. टाइगर స్పీకర్ నువ్వు సభాధ్యక్షుడు ఇప్పుడు రోజు తిండి తినము అయితే అసలు ఇక్కడ ఉన్నదని తెలియదు. బ్రేక్ఫాస్ట్ పెట్టి నాకు తెలియదు, లేకపోతే ఇవే వచ్చేది. మన కరీంనగర్ శేఖర్ అన్న ఆనే ఉన్నది ఉంటాడు ఫోన్ చేసి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని తాజా మాజీ 1వ నెంబర్ ఎంపీటీసీ సుతారి నర్సింహులు మాట్లాడుతూ మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ లోపలికి ఎంట్రీ ఎగ్జిట్ బస్సులను పోయి రావాలని డిపో మేనేజర్తో కోరగానే వెంటనే స్పందించి ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని గత 10 రోజుల క్రితం డిపో మేనేజర్ దగ్గరకు వెళ్లి ప్రజల సమస్యల గురించి తాజా మాజీ ఎంపీటీసీ సుతారి నర్సింహులు విన్నవించగా వెంటనే స్పందించి మహిళలు రోడ్డుపై నిలబడి వర్షానికి తడిసి ఎండకు ఎండి బస్సుల గురించి రోడ్డు మీద వేచి చూస్తున్నారని, రోడ్డుపై వెళ్లే వాహనాలతో ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు.
పెట్టుకొస్తే ఇది ఫుల్ మంచిగా పోతాయి ఆరాంసే గత 20 సంవత్సరాల నుండి మనకు డెవలప్మెంట్ లేకుండా ఆగిపోయింది. ఇంతకుముందు 2-3 సార్లు మేము ప్రయత్నం చేసినా అక్కడే ఆగిపోయి ఉండే. ఇప్పుడు సిద్దిపేట డిఎం గారు మాకు స్పందించి నేను ఒక 10-15 సార్లు అక్కడికి వెళ్ళి సార్ మాకు బస్ స్టాండ్ ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే సరే నేనున్నా మీకు హామీ ఇస్తున్నా, మీరు డెవలప్ చేసుకోండి, మీరు ఎవరైనా ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ పని డెవలప్ చేసుకొని చెత్త చెదాలని సాల్వ్ చేయండి అని చెప్పి చెప్పడం మాకు జరిగింది. మాకు మళ్ళీ అదేవిధంగా మిర్దొడ్డి నైట్ హాల్ట్ బస్సు ఇస్తా అని నాకు మాట ఇచ్చారు. ఈ 2-3 రోజులలో ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాంతో పాటు బస్సు ఓపెనింగ్ ఉంటుంది. దాంతోపాటు సీసీ కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళని చేయించే బాధ్యత, ఏ ఫంక్షన్ చేసినా తెచ్చి చేయించే బాధ్యత నాది, మా తోటి మిత్రులది, మరియు అందరిది. మా గ్రామస్తులం కలిసి దీన్ని డెవలప్ చేసుకుంటాం. మాకు రోజు బస్సు లోపలికి వచ్చి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి సంతోషంగా ఉంది. మాకు అదేవిధంగా కంట్రోలర్ కూడా ఇచ్చిండ్రు. మాకు కంట్రోలర్ వచ్చి బాగా స్పందిస్తున్నారు. రోజుకు మినిమం 30-35 బస్సులు లోపలికి వచ్చిపోతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల కొంతమంది షాపుల వాళ్ళు కూడా ఏంటి మన పూల షాప్ అయితేనేమి, పండ్ల షాప్ అయితేనేమి, హోటల్ అయితేనేమి ఒక 4 కుటుంబాలు కూడా బతుకుతాయి. దాని తర్వాత మా డిఎం గారితో మాట్లాడి ఇక్కడ కొన్ని రూమ్లు వేయించి కిరాయిల సెట్ కూడా చూస్తాం. మాకు కొత్త బస్ స్టాండ్ అనేది కొద్దిగా మా డిఎం గారు స్పందించి ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ మాకు సహకరించాలి. మాకు అదేవిధంగా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సరే మాకు సీసీ గారి మా కాంపౌండ్ వాళ్ళకి కావాలని అడుగుతాం. మా గ్రామస్తులము, మా ఊరిలో అందరం కలిసి మరి మా తోటి మిత్రులు, మా లీడర్లు కావచ్చు, మా విలేకరులు కావచ్చు, ఎవరైనా సరే మాకు పూర్తిగా సపోర్టు చేస్తున్నారని నేను విన్నవించుకుంటున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na